హాయ్ హలో నమస్తే నేను బీకే రెడ్డి ఆథర్ అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోచ్. ఈరోజు మనం సదాశివ హెవెన్స్లోని వినాయక మండపం నుండి ఈ వీడియో చేస్తున్నాం. ఈరోజు మనం ఇంగ్లీష్ సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మనలాంటి దేశాల్లో 25 ఏళ్ల వరకు కూడా ఇంగ్లీష్ ఒక పద్ధతిలో నేర్చుకునేవాళ్ళు. ఆ పద్ధతులన్నీ ఫలితాలు ఇవ్వకుండా కూడా వేరే ఏం చేయాలో తెలియక గత 200 ఏళ్ళుగా కూడా అదే పద్ధతిలో ఇంగ్లీష్ అభ్యసన జరుగుతూ ఉంది. కానీ ఆ పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోవడం జరగట్లేదనే విషయం అందరికీ తెలిసింది. గత 25 ఏళ్ళుగా కొన్ని మార్పులు చేస్తూ అక్కడక్కడ ఇంగ్లీష్ బోధన అభ్యసన సాగుతూ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా 25 ఏళ్ళ ముందు ఇంగ్లీష్ భాషని నేర్చుకునేందుకు గ్రామర్ పుస్తకాలని, డిక్షనరీలని ఆశ్రయించేవాళ్ళు. మీకు తెలుసు, ఏ గ్రామర్ బుక్ చూసినా కూడా మొదటి చాప్టర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక పెద్ద మిస్డైరెక్షన్. అది చాలా ప్రతిబంధకంగా మారుతుంది ఇంగ్లీష్ నేర్చుకోవడంలో. ఏంటి అంటే ఆ పేరులోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే ఓహో ఇవి నేర్చుకుంటే స్పీచ్ వస్తుందనే అపోహ అందరికీ ఏర్పడింది. వాస్తవంగా ఆ అంశాన్ని మనం చెప్పుకోవాల్సింది భాషా భాగాలుగా చెప్పుకోవాలి, పార్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్గా చెప్పుకోవాలి. తెలుగులో అదే అంశాన్ని భాషా భాగాలు అంటారు, కానీ ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. సాంప్రదాయ పద్ధతిలో ఏం జరిగేదంటే ఇంగ్లీష్ భాషని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకొని వాటిని ఉపయోగిస్తూ వాక్యాలు ఎలా చేయాలా, ప్రశ్నలు ఎలా చేయాలా, మిగతా మాటలు ఎలా బిల్డ్ చేయాలా అనే పద్ధతిలో ఆ రకంగా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేసేవారు. కానీ ఆ రకంగా ఇంగ్లీష్ ముఖ్యంగా మాట్లాడడం నేర్చుకోవడం సాధ్యం కాలేదు అన్న విషయం ప్రతి ఒక్కరి అనుభవంలో కూడా ఉంది. డిగ్రీ పీజీ చేసిన విద్యార్థికులు కూడా కనీస స్థాయిలో ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారంటే ఆ మెథడ్ ఏదైతే మన సాంప్రదాయ పద్ధతిలో అవలంబిస్తున్న మెథడు పని చేయట్లేదన్న విషయం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే, ఈజీగా త్వరగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మీ అందరికీ తెలిసి ఉండవచ్చు, ప్రపంచంలో 7,000 పైచిలుకు భాషలు ఉన్నాయి. ఏ భాష పట్ల కూడా ఇంగ్లీష్ పట్ల ఉన్నంత గందరగోళం ప్రపంచంలో లేదు. కారణం ఏంటంటే ఇంగ్లీష్ భాష అకాడమిక్ భాషగా విస్తరించడం, బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో పరిపాలన సాగించడం మూలంగా బ్రిటిష్ భాష త్వరగా అకాడమిక్ భాషగా విస్తరించింది. ఇంకా చెప్పాలంటే చదివే రాత భాషగా విస్తరించింది. ఆ క్రమంలో గ్రామర్ పుస్తకాలని ఆశ్రయించడం, డిక్షనరీని ఆశ్రయించడం, ఈ రకంగా మన సాంప్రదాయ విద్యా విధానంలో కూడా వాటిని అవలంబిస్తున్నారు. ఆ పద్ధతిలో ఇంగ్లీష్ ఒకటే కాదు, ఏ భాష కూడా రాదు. తెలుగు భాషను కూడా ఎవరైనా గ్రామర్ పుస్తకాలతో, డిక్షనరీలతో నేర్చుకునే ప్రయత్నం చేస్తే రాదు. సహజంగా ఆ పరిసరాల్లో ఉంటూ మాట్లాడుతూ ఉంటే సహజంగా ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు నేను ఉర్దూ నేర్చుకున్నాను. ఉర్దూ నాకేం చదవడం, రాయడం, గ్రామర్ రాదు. హైదరాబాద్లో ఉండడం మూలంగా ఆ భాష వింటూ మాట్లాడుతూ ఉన్న క్రమంలో నేను ఉర్దూ నేర్చుకోగలిగాను. ఇదే విధానం ఇంగ్లీష్ కూడా వర్తిస్తుంది. అయితే మీకు ముఖ్యంగా మనం అవలంబిస్తున్న 2 మార్గాలను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎందుకు విఫలమయ్యాయి, ఆ పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకుంటే రాదు అన్న విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మన విద్యా విధానంలో గ్రామర్ మెథడ్ని అవలంబిస్తున్నారు. గ్రామర్ మెథడ్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం, ముఖ్యంగా మాట్లాడడం నేర్చుకోవడం సాధ్యపడట్లేదు. కారణం ఏంటంటే గ్రామర్ మెథడ్లో ఎలాంటి విధానం ఉందంటే గ్రామర్ అంశాలను నేర్చుకుని మాట్లాడే క్రమంలో ఆ నియమాలన్నీ పాటిస్తూ మనసులో వాక్యాలను నిర్మిస్తూ మాట్లాడడం. ఇంత మెకానిజం, ఇంత ప్రాసెస్ మన మైండ్ చేయలేదు మాట్లాడే క్రమంలో. అలాంటి మెకానిజం మన వ్యవస్థలో లేదు. అందుకే గ్రామర్ తెలిసినా కూడా, విడి పదాలు తెలిసినా కూడా మాట్లాడలేకపోవడం కారణం ఏంటంటే ఆ మెథడ్లో పనిచేసే హ్యూమన్ మెకానిజం మనతో లేదు. అందుకే మాట్లాడలేకపోతున్నాం. చాలామందికి అర్థం కావట్లేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నాం, నాకు గ్రామర్ తెలుసు, వొకాబులరీ తెలుసు, అన్నీ తెలుసు, అయినా ఎందుకు మాట్లాడలేకపోతున్నామో చాలామందికి అర్థం కావట్లేదు. వాస్తవం ఇది. హ్యూమన్ సిస్టంలో అలాంటి కంపాటబిలిటీ లేదు, అలాంటి విధానం లేదు.
అలాంటి మెకానిజం లేదు, అందుకే మాట్లాడలేకపోతున్నాం. సరే, మరి ఇక వేరే ఏం చేయాలో తెలియక మన విద్యా విధానంలో గత చాలా కాలంగా, శతాబ్దాలుగా అదే మెథడ్ని అవలంబిస్తున్నారు, ఫలితాలు రాకున్నా కూడా. ఇక రెండవ మెథడు మీకు తెలుసు, ట్రాన్స్లేషన్ మెథడ్, తర్జుమా పద్ధతి. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే తెలుగులో ఈ మాటని ఇంగ్లీష్లో ఇలా అంటారు, ఈ మాటని ఇలా అంటారు, ఈ మాటని ఇలా అంటారని పలు మాటలను నేర్చుకోవటం. ఆ విధానంలో కూడా కొన్ని మాటలు తెలుస్తాయి, కానీ నిజంగా మాట్లాడే ఎబిలిటీ రాదు. కారణం ఏంటంటే మాట్లాడే క్రమంలో తెలుగులో ఆలోచిస్తూ తెలుగులో మాటలు రూపొందించిన మాటల్ని ఇంగ్లీష్లో తర్జుమా చేస్తూ మాట్లాడాలంటే అది నిజ జీవితంలో, రియల్ లైఫ్లో అది సాధ్యపడదు. అందుకే ట్రాన్స్లేషన్ మెథడ్లో కూడా భాషలు నేర్చుకోవడం విఫలమైంది. మరి ఎలా నేర్చుకోవాలంటే సహజంగా, డైరెక్ట్గా ఏ భాష నేర్చుకోవాలంటే ఆ భాషలో ఆలోచిస్తూ ఆ భాష మాట్లాడుతూ నేర్చుకోవాలి. దానికోసం నేను కొన్ని మెథడ్స్, టూల్స్ రూపొందించాను. ఆ మెథడ్స్, టూల్స్ ద్వారా నేను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ విధానంలో మరియు ఆఫ్లైన్ విధానంలో శిక్షణ ఇస్తుంటాను. అంటే కేవలం 2 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే మెథడ్లో నేను ట్రైనింగ్ ఇస్తుంటాను. చాలామంది అంటారు 2 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏంటి అంటే, సరైన పద్ధతుల్లో ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా, సైక్లింగ్, స్విమ్మింగ్, ఫ్లూట్, గిటార్ నేర్చుకున్నట్టుగా మైండ్ మరియు స్పీచ్ ఆర్గన్స్ని ఇన్వాల్వ్ చేస్తూ, మైండ్ అండ్ టంగ్ని కనెక్ట్ చేస్తూ, ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతూ నేర్చుకుంటే ఇంగ్లీష్ 2 రోజుల్లో నేర్చుకోవటం అసాధ్యమేమీ కాదు. ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అందులో 15 వీడియో లెసన్స్ ఉంటాయి. వాటిని మేము పంపిస్తాం, బుక్ పంపిస్తాం. నేను రాసిన ఇంగ్లీష్ టంగ్ బుక్ కూడా పంపించడం జరుగుతుంది. వీటి ద్వారా చాలా రోజులుగా మేము ఈ 2 కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా నేర్చుకోవచ్చు. అయితే ఈ విధానంలో ఎందుకు నేర్చుకోగలుగుతున్నానంటే, నేను డెవలప్ చేసిన మెథడ్స్ కానీ, టూల్స్ కానీ న్యూరో మస్కులర్ యాక్టివిటీ లాగా, ఒక ఫిజికల్ స్కిల్ నేర్చుకోవాలంటే ఎలా మనం ఇన్వాల్వ్ అవుతామో ఆ పద్ధతిలో నేర్చుకునేందుకు నేను మెటీరియల్, మెథడ్, ప్రాక్టీస్ విధానాన్ని రూపొందించాను. ఇది చాలా ముఖ్యం. ఒక భాష నేర్చుకోవాలంటే మన చుట్టూ పరిసరాల్లో ఆ భాష మాట్లాడే ఎన్వైరన్మెంట్ లేకున్నా కూడా ఏదైనా భాష నేర్చుకోవాలంటే ఈ 3 అంశాలు చాలా ముఖ్యం. సరైన మెటీరియల్, సరైన మెథడ్, సరైన ప్రాక్టీస్. ఈ 3 అంశాలని నేను ఇంగ్లీష్ నేర్చుకునేందుకు డెవలప్ చేశాను. ఆ విధానంలో నేను చాలా కాలంగా శిక్షణ ఇస్తున్నాను. సో ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ రకంగా ఇంగ్లీష్ను సహజంగా మాట్లాడుతూ ఈ విధానంలో ఎవరైనా నేర్చుకోవచ్చు. సో మీరు గతంలో లాగా ఇంకా గ్రామర్ బుక్కులను వదిలివేస్తూ, గ్రామర్ నియమాలను నేర్చుకుంటూ, లేదంటే ట్రాన్స్లేషన్ పద్ధతిలో ఇంకా ఏదో నేర్చుకుని, అంటే మాట్లాడకుండానే ఏదో తెలుసుకుంటే ఇంగ్లీష్ వస్తుందనే భ్రమ నుంచి మీరు బయటపడి, వాస్తవంగా మీకు వచ్చిన చిన్న చిన్న మాటలైనా సరే మాట్లాడడం మొదలు పెట్టండి. మాట్లాడితేనే మాట్లాడడం వస్తుంది, కానీ ఇంకా ఏం చేసినా కూడా మాట్లాడడం అనే నైపుణ్యం రాదు. సో ఈ రకంగా ప్రయత్నం చేయండి. సో హోప్ యూ స్టార్ట్ అండ్ కీప్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన షాడో టీవీని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.